నమస్తే అండి, జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయి. తక్కువ తిరిగిన కార్లు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. మంచి కార్లు మిస్ అవుతున్నారు. మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత ఫోన్ చేసి సార్ నేను తీసుకుందాం అనుకుంటున్నారు. నేను ఇచ్చే కార్లు 100% ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోవచ్చు సార్. ఎందుకు అంటే నేను అంత జాగ్రత్తగా ఇన్స్పెక్షన్ చేస్తాను. 22,000 తిరిగిన చిన్న వెహికల్ ఇయాన్ అది మిస్ చేసుకుంటున్నారు. అలాగే ఇంకా తక్కువ తిరిగిన 15,000 తిరిగినటువంటి నేను ఫోటోలు పెట్టాను గ్రూప్లో. 15,000 తిరిగింది సార్. ZXi 2015-16 అది. 15,000 తిరిగిన కారు ఎలా ఉంటుంది సార్? మనకు అక్కడ 4.5 లక్షలు ఉన్నా నా దగ్గర ఇక్కడ నుంచి ట్యాక్స్ కట్టుకుని మీరు ఒక 20-30 వేలు ఎక్కువ వేసుకున్నా కొనుక్కోమని ఎందుకు చెప్తున్నానంటే 15,000-20,000 తిరిగిన కార్లు అసలు దొరకడం ఇంపాసిబుల్. మీరు అది గమనించకుండా సార్ 9 సంవత్సరాలు అయిపోయింది, 8 సంవత్సరాలు అయిందని అన్ని చోట్ల అలా కంపేర్ చేస్తే మీరు మంచి కారు కొనలేరు సార్. ఇది మాత్రం వాస్తవం. మీరు ఏమనుకున్నా ఐఎమ్ సారీ. కాబట్టి తక్కువ తిరిగిన వెహికల్ మిస్ చేసుకోవద్దు. అనుకున్న టార్గెట్ మీద మనకు అక్కడ వస్తున్న రేటు మీద ఒక 20,000 ఎక్స్ట్రా అవుతుంది, కొనుక్కోండి. నేను ఎవరో సార్ అంటున్నారు సార్ అంతా సూపర్ కార్లు పెడుతున్నారు సార్, చాలా మంచి కార్లు సార్, అసలు నిజంగా వెంటనే తీసేసుకోవాలనిపించుకుంటే కార్లు పెడుతున్నారు. బట్ ట్యాక్స్ ఎక్కువ అవుతుందంటే సార్ అక్కడ 5 లక్షల కారు ఇక్కడ 4 లక్షలకు వస్తుంది. ట్యాక్స్, కమిషన్, ట్రాన్స్పోర్ట్ 5 లక్షలు అవుతుంది. అక్కడ 1,00,000 తిరిగే కంటే ఇక్కడ 50,000 40,000 తిరిగిన కారు కొనుక్కోవచ్చు కదా. ఇది మంచిది కాదు సార్. కాబట్టి ఆలోచించండి. ఈరోజు డేట్ 22 సార్, 22వ తారీఖు శనివారము, ఫిబ్రవరి నెల 2025 సార్. కలకత్తాలో ఉన్నాను. టైం వచ్చి 11:30 అయింది. కలకత్తాలో ఇప్పుడు ఇక్కడ కలకత్తాలో ఉంది సార్. చాలా హై ప్రొఫైల్. నేను ఇచ్చే కార్లన్నీ కూడా సామాన్యులు కాదు సార్. ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే పెద్దవాళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఇంట్లో ఎన్ని కార్లు అంటే 4 కార్లు ఉన్నాయి సార్. 2 డిపార్ట్మెంట్ కార్లు, 2 పర్సనల్ కార్లు. చక్కగా మెయింటెనెన్స్ సార్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ స్క్రాచ్ లెస్ సార్ కారు. చూడండి, స్క్రాచ్ లెస్ అండి కారు. అసలు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా కారుకి లేదు సార్. మెయింటెనెన్స్ సెకండ్ లాట్ టైర్లు 60,000 తిరిగిన తర్వాత 62,000 తిరిగిన తర్వాత వేసారట. 3,000 తిరిగారు సార్. 5 కొత్త టైర్లు వేసేసారు. మొత్తం 100కు 100% టైర్లు ఉన్నాయి. 98-99% టైర్లు ఉన్నాయి సార్. బ్రిడ్జ్ స్టోన్ మొత్తం, స్టెప్ని అయితే టచ్ చేయలేదు. మొత్తం సీల్ టైర్లు మొత్తం వేసారు. వేసిన తర్వాత 2-3 వేలు కూడా తిరగలేదని చెప్పారు. 2016 మార్చి రిజిస్ట్రేషన్ సార్. హోండా సిటీ VMT సెకండ్ టాప్. సన్ రూఫ్ ఒకటే ఉండదు, మిగతా అన్నీ కూడా ఉంటాయి సార్. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ క్యామ్, సెన్సార్, అలాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్, ఫేస్ లిఫ్ట్, టోటల్ ఒరిజినల్ సార్. కారు అయితే చాలా బాగుంది. ఎంత స్మూత్గా ఉందంటే నాకు డ్రైవర్ స్టార్ట్ చేసేస్తే నేను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుని మళ్ళీ తిప్పాను, కిరుమన్ సౌండ్ వచ్చింది. యా సార్ అంటున్నాడు. అంత బాగుంది సార్ కారు. ఎలాంటి కారు మిస్ చేసుకుంటే మళ్ళా మనకి అమరడం చాలా కష్టం సార్. మంచి కార్లు మిస్ చేసుకోవాలి. నిన్న i20 ఒకటి ఉంది, 2 i20లు ఉన్నాయి. ఒకటి రెడ్ ఉంది, ఒకటి ఏమో గ్రే కలర్ ఉంది. మంచి కార్ అయితే నేను పెడతాను సార్. నా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే నేను వీడియో కానీ చేస్తాను. ఫోటో ఒక్కొక్కసారి చూడకుండా పెట్టినా నేను తర్వాత నేను వెళ్ళి 100% చూస్తాను. కారు చాలా బాగుంది సార్. ఇది మంచి కారు. మైలేజ్ అంటారా, దీనికి ట్యాక్స్ 2016 అప్రాక్సిమేట్లుగా ఒక 80 నుంచి ₹1,00,000 ట్యాక్స్ రావచ్చు సార్. నేను క్యాలిక్యులేషన్ చేయలేదు, అప్రాక్సిమేట్గా చెప్తాను. 80 నుంచి ₹1,00,000 రావచ్చు ట్యాక్స్. ఇది కంపేర్ చేసుకోండి. 65,000 తిరిగింది సార్. 3,90,000 సార్ దీని ప్రైస్. 65,000 తిరిగింది. ఒరిజినల్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్. ఒరిజినల్ సార్ కారు. స్క్రాచ్ లెస్, 5 సీల్ టైర్లు 5. అది గుర్తుపెట్టుకోండి. ₹1 పెట్టుబడి లేదు. మళ్ళా మీరు 40,000-50,000 కిలోమీటర్ల వరకు టైర్లు మార్చే పని లేదు. క్వాలిటీ ఉన్న కారు అంతా చూపిస్తాను సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. చెర్రీ రెడ్ హోండా సిటీకి ఇది చాలా అందం. కీ సార్, ఇది 2 కీలు అవైలబుల్ ఉంటాయి. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. స్క్రాచ్ లేదు సార్, ఒరిజినల్ కార్ ఇది.
ఈ బటన్ నొక్కితే లోపలికి ఫోల్డ్ అవుతాయి. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు, ఫుల్ బటన్ సార్. కొత్త టైర్లు 100% ఉన్నట్టు 99% టైర్లు ఉన్నట్టు ఇవి. అంటే 1% ఆ 2000 తిరిగిన మూల నేను చెప్తున్నాను కానీ సీల్ టైర్లు సార్ ఇవి. గ్లాసులు అన్ని ఒరిజినల్ సార్, చెక్ చేశాను. సీట్లు అన్ని బాగున్నాయి సార్, 100% సీట్లు ఉన్నాయి. సెంటర్లో ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. లెదర్ అపోస్టిల్ సీట్స్ సార్, క్వాలిటీ సీట్లు ఇవి. డాష్ బోర్డు చాలా నీట్గా ఉన్నాయి. సీలింగ్ బాగుంది సార్. డోర్ ప్యాడ్ చూడండి. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ సార్. పిల్లర్స్ అసలు చూడవసరం లేదు, 100% చెక్ చేశాను. 100% ఒరిజినల్ పిల్లర్స్. ఎక్కడ ఎటువంటి చిన్న యాక్సిడెంట్ కూడా అవ్వలేదు. డోర్స్ ఫుల్ టైట్ చక్కగా ఉన్నాయి సార్. రేర్ వెంట్ డ్యూల్ ఏసీ, ఛార్జింగ్ పోర్టర్, సూపర్ సార్. మంచి ప్రైస్ కూడానే, 3,90,000 మంచి ప్రైస్ సార్ ఇది. చాలా క్వాలిటీ ఉంది. టైర్లు అన్ని కూడా సీల్ టైర్స్ సార్, బ్రిడ్జ్ స్టోన్ టైర్లు. వెనకాల 2 పిల్లోస్ కూడా ఉన్నాయి సార్. బ్యాక్ ప్రొఫైల్ చూడండి. హోండా సిటీ వి ఐవిటెక్ సార్. సన్ రూఫ్ ఒక్కటే ఉండదు, ఇంకేం కాదు. సన్ రూఫ్ ఒక్కటే ఉండదు, మిగతావన్నీ కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ ఉంటాయి, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. రివర్స్ క్యామ్ ఉంటుంది, సెన్సార్ ఉంటుంది. చాలా బూట్ స్పేస్, చాలా పెద్ద స్పేస్ సార్ బూటు. గ్లాసులు అన్నీ ఒరిజినల్. చూడండి సార్ ఎంత నీట్గా ఉందో. చాలా. టైర్ అయితే ఇంకా వేసిన తర్వాత అన్యూజ్డ్ టైర్ అయితే, ఈ 5 టైర్లు వేసిన తర్వాత ఈ టైర్ ఇంకా టచ్ చేయలేదు సార్, దేనికి పంక్చర్ పడలేదు. స్టెప్ని కూడా అసలు యూజ్ చేయలేనట్టుగా అసలు డిస్క్ అంత నీట్గా ఉంది. స్పేస్ బాగుంటుంది సార్, బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. టోటల్ ఒరిజినల్ సార్. కార్ ఫ్రేమ్ అంతా ఒరిజినల్. చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రమేష్ గారికి కానీ నాకు కానీ ఫోన్ చేయండి. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. స్క్రాచ్ లెస్ సార్ కారు. ఎందుకంటే మనం కొనుక్కుంటే మనకి ఇంకా రూపాయి పెట్టుబడి ఉండకూడదు. టైర్లు కూడా ఇవి చాలా బాగున్నాయి. టైర్లు కూడా మీరు మినిమం 50,000 తిరగచ్చు. ఈ మినిమం 50,000 పైన తిరగచ్చు. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు, కొత్త బ్రాండ్ న్యూ టైర్లు సార్. లోపల కూర్చుంటే ఆ ఫీలింగే వేరు సార్. ఇది లగ్జరీ వెహికల్స్. సస్పెన్స్ చాలా బాగుంటుంది. డ్యూల్ ఏసీ, పిల్లోస్ ఉన్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ డోర్ సార్ ఇది. విన్ నెంబర్ చూసుకోండి, ఇంజిన్ నెంబర్ చూసుకోండి. డోర్స్ అన్ని ఒరిజినల్ అండి. ఇంటీరియర్ అయితే 100% చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. ఇది ఇక్కడ జెల్ వస్తుంది సార్, ఎండలో పెట్టడం వల్ల. హోండా సిటీకి నేను చాలా కార్లు చూశాను, ఇది జెల్ కరుగుతుందండి. స్క్రీన్ జెల్ది అర్థం కాదు, ఆ జెల్ లాగా ఉంటుంది, అది కరుగుతుంది. కానీ అన్ని వర్కింగ్ కండిషన్ ఓకే, మొత్తం ఓకే సార్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను చెప్పడం కాదు,
మీకు కళ్ళతో చూసినట్లుగా మీకు చూపిస్తున్నాను సార్. సీల్ టైర్స్, ఎలాయ్ వీల్స్ అన్ని చాలా బాగున్నాయి. గ్లాసులు, డోర్లు, బానెట్, బంపర్స్ అన్ని ఒరిజినల్ అండి. చాలా క్లియర్ గా మీకు చూపిస్తున్నాను నేను. స్టార్ట్ చేసి ఉందండి కారు. $65,000 తిరిగింది సార్. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్, క్రూజ్ కంట్రోల్ ఉంది, రీసెట్, మీటర్ ఇవన్నీ ఇందులో చేసుకోవచ్చు. కంట్రోల్స్ అన్నీ ఉంటాయి సార్. ఆటోమేటిక్ మిర్రర్స్, ఓఆర్ఎం ఎలక్ట్రిక్. సీలింగ్ చాలా నీట్గా ఉంది సార్. సీలింగ్ చాలా బాగుంది. క్లచ్ బాగుంది. బండి డ్రైవ్ చేశాను, చాలా నీట్గా ఉంది. అండర్ బాడీ చెక్ చేశాను, క్వాలిటీ ఉంది సార్ కారు. బంపర్ టు బంపర్ ఒరిజినల్. ఇలాంటి కారు హ్యాపీగా ఎన్ని సంవత్సరాలైనా మీరు తిరగచ్చు. బానెట్ కోల్ ఎక్బార్ బాగుంది సార్. చెరీ రెడ్, 2016 మార్చ్ రిజిస్ట్రేషను. 65,000 తిరిగింది. 3,90,000 మంచి ప్రైస్ సార్. దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్గా 80 నుంచి 1,00,000 రావచ్చు. ₹1,00,000 ట్యాక్స్ లెక్కేసుకోండి. బ్యాటరీ కండిషన్ అయితే బాగుంది. బానెట్ చూడండి సార్ ఎంత నీట్గా ఉందో. బానెట్ ఎక్కడా కూడా ఎటువంటి జంక్ లేదు. చాలా ఎలా వచ్చిన బానెట్ అలాగే ఉంది. రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ అలాగే ఉంది. ఏబిఎస్ ఫ్రేమ్ అంతా కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. మౌంటింగ్ ఎక్కడ వైబ్రేషన్ లేదు. ఫ్రేమ్ అంతా నీట్గా ఉంది సార్. బ్యాటరీ కండిషన్ బాగుంది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే మాటలతో చెప్తే కాదు సార్, మీకు క్లియర్గా చూపించాలి. మీరు రారు కాబట్టి మీకు ప్రతిదీ చూపించాలి. సౌండ్ అసలు ఏమీ లేదు సార్. సౌండ్ చాలా లెస్. ఇది వెహికల్ అయితే చాలా 100% చాలా క్వాలిటీ ఉన్న కారు సార్. బంద్ స్విఫ్ట్ డిజైర్ ఒకటి ఉంది సార్. 15,000 తిరిగింది. ZXi టాప్ మోడల్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్ సార్. సూపర్ సార్. అది కూడా చెర్రీ రెడ్. ఇక్కడ ఎక్కువగా రెడ్ కలర్ ఇష్టపడతారు సార్. సాధారణంగా అంటారు వైట్ని. అంటే మనం ఎంత రేటు పెట్టి కొనుక్కొని సాధారణంగా ఎందుకు కొనుక్కోవాలి, కలర్స్ తీసుకోవాలన్న మైండ్ సెట్. కానీ మనకైతే ఏంటంటే రంగులేంటి వైట్ తీసుకోవాలని అంతా రివర్స్లో ఉంటుంది. ఏదేమైనా కార్ క్వాలిటీ ఉంది సార్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. మంచి కార్లు ఇస్తున్నాను. తక్కువ తిరిగిన కార్లు పెడుతున్నాను సార్. మరి ఎందుకు వెనకాడుతున్నారో మీ ఇష్టం అది. ఎందుకంటే మీరు ట్యాక్స్ ఎంత అంటే చెప్తున్నాను. ఇంతకుముందు అంటే మీరు అడుగుతూనే చెప్పేవాడిని, ముందు చెప్పేస్తున్నాను. ట్యాక్స్ కంపేర్ చేసుకోండి సార్. ఈ కారు 5 లక్షలకే అసలు 5-5.5కి మనకు దొరకదు. 2016 VMT 65,000 తిరిగింది. సింగిల్ ఓనర్ కారు, స్క్రాచ్లెస్, 5 సీల్ టైర్లు ఉన్న కారు 5 లక్షలకు కూడా దొరకట్లేదు. మరి దాన్ని బట్టి ఇది మీకు ఎంత అవుతుందండి? 5 లక్షలు అవుతుంది. 5.5, 6 లక్షలు కూడా అమ్ముతున్నారు. దాన్ని బట్టి మీరు చూసుకోండి, కంపేర్ చేసుకోండి. నేను ఏదో చెప్తాను, నేను చెప్పింది ఏమి వినొద్దు. మీకు కంపేర్ చేసుకుని ఆ రేటుకి ఓకే అనుకుంటే తీసుకోండి. 3,90,000 ఎన్ఓసికి అందులో ₹12,000 ఓనర్ గారు ఆర్టీఓ ఏజెంట్కి 12,000 ఇవ్వాలండి. అందులోనే ఇచ్చుకుంటాడు ఆయన. ఓకే అండి. ట్రాన్స్పోర్ట్ 15, కమిషన్ 15. ఇవన్నీ కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుని క్వాలిటీ ఉందంటే మీకు నచ్చింది అంటే తీసుకోండి. క్వాలిటీ అయితే నా భరోసా. ఇది అంత గ్యారంటీ కారు. ఓకే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి సార్. మీరు వీడియో చూసినప్పుడు ఒక్క లైక్ చేయండి. నాకు చాలా హ్యాపీ. నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. నాకు కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతాను. కాబట్టి మీరు జస్ట్ కొద్దిగా మీరు అలా వీడియో చూడగానే చిన్న లైక్ చేయండి. షేర్ చేయండి సార్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ పేరు చెప్పుకుంటారు, నాకు మంచి రూపాయి డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే సార్. జెన్యూన్ కార్స్.